శికాపురం అనే గ్రామంలోని ఇళ్ళకి ఓ సంపంగి రేపురా అని రాసి ఉంటుంది. ఆ ఊరికి ఉన్న సమస్య ఏంటంటే ఆ ఊరి చివరన ఉన్న సంపంగి మహలే. ఆ మహల్ నుండి ఎప్పుడు గజ్జల చప్పుడు వినిపిస్తుంది. మహల్ పక్క నుంచి వెళ్ళే వాళ్ళని ప్రేమగా పిలుస్తుంది. మదనా, ఓ మదనా, రా మదనా. నాన్ సంపంగి లైంగిక కటకటకట. ఒకరోజు ఓం, భీమ్, పుష్ అనే ముగ్గురు స్నేహితులు బైక్ పై నుండి వెళ్తుండగా ఆ మహల్ దగ్గరికి రాగానే సంపంగి తన గజ్జల చప్పుడు చేస్తూ, మదనా, ఓ మదనా, రా మదనా. అరే భీమ్, బుష్, విన్నారా? ఏదో శబ్దం వినిపిస్తుంది. అవునరా, ఆ మహల్ నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఎవరో అమ్మాయి పిలుస్తుంది. ఓం భీమ్ పదండిరా, ఆ మహల్లోకి వెళ్ళి చూద్దాం. అలా ఓం, భీమ్, పుష్ ముగ్గురు కలిసి మహల్ లోపలికి వెళ్తారు. ఇంత పెద్ద మహల్లో ఒక అమ్మాయి ఉంది అంటే ఏదో తేడా అనిపిస్తుందిరా, వెళ్ళిపోదాం రా. ఈ ఓంగాడు ఎప్పుడు భయం భయం అని భయపెట్టిస్తూ ఉంటాడు. అరే అదే రూమ్ లో నుంచి గజ్జల చప్పుడు వినిపిస్తుందిరా, వెళ్ళి చూద్దాం. మదనా, ఓ మదనా, రా మదనా. నాన్ సంపంగి లైంగిక కటకటకట. ఎవరు మీరంతా? ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళిపోండి. స్వామి, ఈ మహల్ దగ్గరికి రాగానే ఒక అమ్మాయి ఏడుపు వినిపించింది. ఆ అమ్మాయిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ మహల్లోకి వచ్చాం. ఇక్కడ అమ్మాయి లేదు, ఎవరూ లేరు. ఇక్కడ సంపంగి ఉంది. మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా పారిపోండి. ఇక్కడ పక్కనే ఉన్న డోలాపూర్ అనే గ్రామంలో సంపంగి అని అమ్మాయి ఉండేది. ఆమెకు వాళ్ళ అమ్మా నాన్న లేరు. ఆమె వాళ్ళ పిన్ని బాబాయ్ దగ్గరే పెరిగింది. కానీ వాళ్ళ పిన్ని బాబాయ్ తన ఆస్తి కోసం తనని చిత్రహింసలు పెట్టేవారు. అమ్మా సంపంగి, నీకు పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకుంటాం. పక్క ఊరిలోని ఒక అబ్బాయి చూసాం. నీకు ఈడు చూడు బాగా సరిపోతుంది. రేపే నీ పెళ్లి తల్లి, ఈ రోజు రాత్రికే మనం బయలుదేరాలి. సంపంగిని వాళ్ళ పిన్ని బాబాయ్ పెళ్లి చేస్తామని ఈ కోట దగ్గరికి తీసుకొచ్చి తనని చంపేశారు. జై మహాకాళి. అప్పుడే సంపంగి వాళ్ళ ముందుకి వచ్చి నిలబడుతుంది. స్వామి, సంపంగి ఆత్మ కోపం తగ్గాలంటే ఎలా? తను ఎన్ని రోజులు ఈ మహల్లోనే తిరుగుతూ ఉంటుంది. తనకు విముక్తి లేదా? ఏదైనా పరిష్కార మార్గం ఉందా? పరిష్కార మార్గం ఉంది. ఒకవేళ వాళ్ళ పిన్ని బాబాయ్ని ఆ మహల్లోకి తీసుకెళ్తే అప్పుడు సంపంగి ఆత్మ శాంతిస్తుంది. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి. ఏం పాపం చేశాను పిన్ని? మీరు చెప్పిన ప్రతి పని చేశాను కదా. నా ఆస్తి కావాలంటే అప్పుడే అడిగితే ఇచ్చేదాన్ని కదా. దానికోసం నా ప్రాణాలు తీస్తారా? అందుకని నా ప్రాణాలు తీస్తారా? మిమ్మల్ని ఊరికే వదలను. నాన్ సంపంగి లైంగిక కటకటకట. ఆగు సంపంగి, వాళ్ళని వదిలిపెట్టు. వాళ్ళని చంపి ఈ పాపని అనాథను చెయ్యకు.
ఈ పాప మీ పిన్ని బాబాయ్ కూతురు. మీ చెల్లి ముఖం చూసి వాళ్ళని వదిలే. నీకు పట్టిన గతి నీ చెల్లికి కూడా రావాలా? ఇక కోపాన్ని తగ్గించుకొని ఈ మహల్ నుండి, ఈ లోకం నుంచే వెళ్ళిపో. నాలాంటి పరిస్థితి నా చెల్లికి రాకూడదు. నా చెల్లి ముఖం చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఓం భీమ్ బుష్. మీరు చెప్పినట్టే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను.